పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాడేపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో దివంగత ఎమ్మెల్యే ఎర్ర నారాయణస్వామి కాంస్య విగ్రహం ఆవిష్కరణ. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆయన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఆడిటోరియంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరుమల్లి రాధాకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ వల్ల మల్లికార్జునరావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. కొంచెం జరిగితే వాళ్ళు చూస్తారు. ఒక్కసారి జరగండి ఒక్కసారి. సాంప్రదాయ నృత్యంతో వేదికను శోభాయమానం చేయడానికి వాసవి కళాశాల విద్యార్థిని కుమారి అక్షయ్ను వేదిక. పాత తరం నాయకుడు కానీ కొత్త తరం నాయకుడు కానీ పరిచయం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఈ జిల్లాలో ఉన్నారంటే అన్నారాయణ. ఒక లెజెండ్ ఈ జిల్లాలో అన్నారాయణ. వివాద రహితుడు. జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒకరోజు స్మరించుకోవాలి. నాకు చాలా సాహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎర్రనారాయణ స్వామి గారు. జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎర్రనారాయణ. కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు అన్ని పార్టీలతో గౌరవించదగ్గటువంటి వ్యక్తి ఎర్రనారాయణ. ఇక్కడ ఎర్రనారాయణ స్వామి యొక్క ప్రేరణ కారణంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని పెద్దలందరూ చెప్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటి చదువు చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంఏబిఏ. విద్యాపరంగా ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక నమ్మకం కారణంగా ఆయన ఆ రోజు ప్రయత్నం చేశారు. ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రజలకు సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఆలోచనతో అందుకే ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం 7 ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాన్ని పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం, వారు దానికి అనుగుణంగా ఈ 18 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించేటువంటి సంగతి చెప్తున్నారు.